తెలంగాణలో వీరందరికీ కూడా ఉచితంగా ఈ స్కూటర్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్‌లకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారనమాట. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రత్యేక అవసరాల పిల్లలు, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో వీరికి 1000 మందికి ఈ స్కూటర్లు అందించాలని ఇంటర్ విద్యాశాఖ భావిస్తుంది. వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక్కో ఎలక్ట్రికల్ స్కూటర్ 50,000కే లభిస్తుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు చదువు మానివేయకుండా నిలిపివేయకుండా కళాశాలకు వచ్చేందుకు ఈ స్కూటర్లు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన స్వయంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా నుంచే వచ్చినందున సర్కార్ తప్పకుండా సాధించిన అంటే సర్కార్ తప్పకుండా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరితే వారికి స్కాలర్‌షిప్‌లు అందించాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఇందుకు ఏడాదికి 10,000 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అటు ట్రాన్స్‌జెండర్‌లకు కూడా నెలకు 2,500 చొప్పున ఉపకార వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలతో పాటు వెల్కమ్ కిట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందనమాట. ఒక పక్కన ఉచిత ఈ ఎలక్ట్రికల్ స్కూటీలు, మరో పక్క ట్రాన్స్‌జెండర్‌లకు నెలకు రూ. 2,500 స్కాలర్‌షిప్. అదేవిధంగా బాగా చదువుకునే వారికి రూ. 10,000 సంవత్సరానికి స్కాలర్‌షిప్ కూడా ఇవ్వాలని భావిస్తూ ఉన్నారన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.